దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు ఆదివారం అండి. మన ప్రభువు పునరుద్ధానుడైన రోజు. ఇంకా యేసు ప్రభువు జన్మించలేదు కదా అండి. 25వ తారీఖు జన్మించాడు కదా, ఇవాళేంటి అంటారేమో. ఆయన 25వ తారీఖు జన్మించలేదు. ఆ తారీఖు ఆయన జన్మదినం అవునో కాదో ఎవరికీ తెలియదు. ఆయన జన్మించింది మాత్రం వాస్తవం. దానికి డంకాయే లేదు, అనుమానమే లేదు. ఇది హిస్టరీ. దీన్ని ఎవరు మార్చలేరు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 2024 ఇయర్స్ అవుతుందని మన క్యాలెండర్ చెబుతుంది. ఆయన ఉన్నవాడను అన్నవాడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు. ఎందుకు వచ్చాడండి యేసు ప్రభువు? అపవాది క్రియలను లయపరచటానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను అన్న ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభువు బాలుడిగా వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన నిత్యుడైన తండ్రి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆదియు అంతము లేనివాడు. అపవాది క్రియలు అంటే అబద్ధాలు, మోసాలు, నేరాలు, బలవంతాలు, స్వార్థం, కక్షలు, ద్వేషాలు, పగలు, ఇచ్చలు, శరీర ఇచ్చలు, ఇవన్నీ వాడి క్రియలండి. మానవుడు వీటిల్లో పడి లేవలేకపోతున్నాడు. వాటికి బానిసలు అయిపోయి మూలుగుతూ ఉన్నారు. సగటు మానవుడికి శాంతి లేక, సమాధానం లేక, సమస్యల వలయాలలో చిక్కుకొని విసిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. అపవాదిని ఓడిస్తే వాడి చేతుల్లో ఉన్న మనకు విడుదల. వాడి శక్తిహీనుడైనప్పుడు మనమే మన అపవాదిని ఎదురించగలుగుతాం. మన పక్షంలో ఉండడానికి ప్రభువు, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు. పాపులను వెదకి రక్షించుటకే నేను వచ్చి తిని అన్న ప్రభువు